ఈరోజు ఒక చిన్న విషయం మీతో పంచుకుంటానండి. ఏం లేదు, అది డిజైనింగ్ అనేది మాకు ఎంత టాస్క్ అయిపోయింది తెలుసండి. అసలు మేము ఎంత కీన్గా అబ్జర్వ్ చేసి అసలు డిజైనర్స్తో కాన్ఫిడెన్షియల్గా ఉంచి చేసినా కానీ డిజైన్ లీక్ అయిపోతాయి అనమాట. అంత అలాంటి డిజైన్లు కొన్ని గోల్డ్లో చేస్తే పర్వాలేదు, సిల్వర్లో ఆర్టిఫిషియల్లో కూడా చేసేస్తున్నారు అనమాట. అసలు మాకు చాలా కత్తిమీద స్థానంలో ఉంది ఈ విషయం అయితే మాకు. అందుకని చెప్పేసి మేము డిజైనర్లతో ఒక్కటే చెప్తాం, మీకు మళ్ళీ దీన్ని రెప్లికా చేయకూడదు, అలాంటి డిజైన్స్ చేయండి అని చెప్తున్నాం అన్నమాట. అది ఆ కోణంలో కొన్ని డిజైన్స్ చేయించామన్నట్టు ఈ మధ్యలో. అసలు మళ్ళీ సిల్వర్లో కానీ ఆర్టిఫిషియల్లో కానీ చేయలేని వీలుగా ఉండేలాగా మళ్ళీ డిజైన్ చేయడం జరిగింది. అలాంటి ఫ్యూజన్ డిజైన్స్లో కొన్ని మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మీకు అసలు కొన్ని అద్భుతమైన డిజైన్స్ అయితే వచ్చాయండి, చాలా మంచి డిజైన్స్ వచ్చాయి. అది మీకు నేను తయారు చేసాం, అది ప్రయోగమే అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ ఫ్యూజన్లో చాలా బాగా వచ్చినాయి. అసలు ఫినిషింగ్ అయితే అవి మళ్ళీ మీకు సిల్వర్ జ్యువెలరీలో కనపడవు, ఎక్కడ ఆర్టిఫిషియల్లో కూడా కనపడవు అనమాట. అలా అంత కీన్ అబ్జర్వేషన్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు డిజైనింగ్లో. అంటే దాన్ని బట్టి అర్థం చేసిన కాంపిటీషన్ ఎంత హై పీక్కి వెళ్ళిపోయిందని చెప్పేసి. అంటే ఫ్యాషన్ మన ప్యారిస్లో అయిపోయింది, ఇది కూడా ఇక్కడ ఇండియా కూడా. అసలు అంటే జ్యువెలరీ డిజైనింగ్లో ఎంత అప్డేట్ అయిపోతున్నారంటే ఒక మంత్కి కూడా డిజైన్లు మారిపోతున్నాయండి. ప్రతి నెల డిజైన్లు మారిపోతున్నాయి. అలాగా ప్రతి డిజైన్స్ దాని ఎంత వెనకాల పడడం అనేది చాలా పెద్ద టాస్క్ లానే ఉంది చెప్పాలంటే. అసలు చాలా మంచి డిజైన్స్ అయితే చేయించాం. ఒకసారి మీకు నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను, చూద్దామండి ఒకసారి తర్వాత.